అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దయ వల్ల, దేవుని గొప్ప కృపను బట్టి మనందరము క్షేమంగా ఉన్నామండి. మరి మీరు, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నామండి. మరి మనందరిని కాచి కాపాడుతూ, మంచి ఆరోగ్యాన్ని దయచేస్తూ, క్షేమంగా మనల్ని కాపాడుతున్న మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయు కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి, నాకు కుటుంబానికి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి నా తండ్రి ఎన్నో మేలులు జరిగించారు తండ్రి. ఎన్నో ఉపకారాలు చేశారు తండ్రి. ఆరోగ్యాన్ని దయచేశారు తండ్రి. కుటుంబాల్లో ప్రతి అవసరతలో మీ సహాయం ఇచ్చారు తండ్రి. పాపంలో ఉంటున్న మాకున్న తండ్రి, నీ ప్రియ కుమారుని రక్తం ద్వారా పాప క్షమాపణను దయచేశారు తండ్రి. వీటన్నిటిని బట్టి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గొప్ప సంఘంలో మమ్మల్ని చేర్చిన తండ్రి, మమ్మల్ని నా తండ్రి ఆత్మీయంగా నా తండ్రి బలపరుస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము నా తండ్రి, నీ మాటలతో నా తండ్రి మమ్మల్ని నా తండ్రి ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఈ ఛానల్ ద్వారా నా తండ్రి అనేకమైన మాటలు నా తండ్రి మాకు తెలియచేస్తున్న తండ్రి, మమ్మల్ని నా తండ్రి ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వింటున్న మీ మాటలను నా తండ్రి విని విడిచిపెట్టే వారముగా కాకుండా నా తండ్రి ఆ మాటలను గ్రహించుకుని నా తండ్రి వాటి ప్రకారం నా తండ్రి మా జీవితాలను నా తండ్రి పరిశుద్ధులముగా, నిర్దోషులముగా నా తండ్రి మమ్మల్ని మేము నా తండ్రి మార్చుకోవటానికి నా తండ్రి సహాయమును దయచేయండి తండ్రి. వింటున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలందరికీ ఆరోగ్యాన్ని దయచండి తండ్రి. కుటుంబాల్లో క్షేమాన్ని దయచండి తండ్రి. ఆత్మీయంగా బిడ్డలు బలపడటానికి మీ సహాయం ఉంచండి తండ్రి. బిడ్డలందరికీ కావాల్సిన ప్రతి అవసరతలు, అక్కరతలు నా తండ్రి, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో నా తండ్రి, చంటి బిడ్డల విషయంలో, వృద్ధుల విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్నిటి విషయంలో నా తండ్రి నీ కృపను తోడుగా ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ సంవత్సర కాలం అంతయు నా తండ్రి మమ్మల్ని అందరినీ కాపాడి నా తండ్రి ఈ చివరి నెలలోకి నా తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టావు నా తండ్రి. అందును బట్టి నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి మీరు చేసిన నా తండ్రి ఎన్నో మేలులకు, ఎన్నో ఉపకారాలకు నా తండ్రి మేమేమిచ్చి రుణం తీర్చుకోగలం నా తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న ఒక మాటను చదువుకొని దాని గురించి ధ్యానించుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. మరి ఈ మాటను బట్టి జ్ఞాపకం చేసుకున్నట్లేనండి, మరి దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని మనకి తెలియచేస్తున్నాడు. అదేంటంటే మరణకరము కాని పాపం గురించి ఎవరైనా వాళ్ళు మన సహోదరులు చేస్తే దాని గురించి మనం వేడుకుంటే మన దేవుడు వాళ్ళని క్షమిస్తానని చెప్పి చెప్తున్నాడు. అయితే ఈ విషయం మరణకరమైన పాపం గురించి చెప్పలేదు అంటే అర్థము, ఒకవేళ మరణకరమైన పాపం చేసిన సహోదరుల గురించి మనము వేడుకోవద్దని చెప్పి, ఒకవేళ వేడుకున్నా దానికి క్షమాపణ అనేది ఉండదని చెప్పి మాట్లాడుతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుందండి. మరి దీని గురించి మరి జాగ్రత్తగా వివరంగా కనుక ఈరోజు మనం కనుక ఆలోచించినట్లయితే ప్రేమైన దేవుని పిల్లారా, ఇక్కడ 2 విషయాలు మనం ధ్యానించుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే మొదటిది మరణకరము కాని పాపము, రెండవది మరణకరమైన పాపము. ఈ రెండిటి గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ వాక్యం గురించి చక్కగా మనకు ఒక అవగాహన అనేది అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. మరి ముందుగా అసలు ఈ పాపం అనే విషయాన్ని గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరికీ తెలుసు పాపం అనే దానికి అర్థము. మరి ఇదే మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో
3వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడి ఉంటుంది. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అని పాపం గురించి మనందరికీ తెలుసండి. చాలా సార్లు చదువుకున్నాను. అసలు పాపం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అన్న విషయం మనకి దేవుడు ముందుగానే తెలియచేశాడు ప్రేమేంద్రుని పిల్లరా. అనగా దేవుడు ఏదైతే చెయ్యమని చెప్తాడో అది మనం చెయ్యకపోవటం పాపము. అలాగే చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని చెయ్యటం కూడా పాపమే ప్రేమేంద్రుని పిల్లరా. అనగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ఏది వద్దు అని పని దేవుడు చెప్తాడో ఆ పనిని మనం జరిగించిన, ఏది చె ఏది చెయ్యమని చెప్తాడో ఆ పనిని మనం జరిగించకపోయినా పాపం అని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి తెలియచేశాడండి. అసలు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదన్న విషయం మనకెప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే ఈ 66 పుస్తకాలను మనము నిత్యము ధ్యానిస్తూ ఉంటామో, దానిలోని మాటలను మనం ఆలోచిస్తూ ఉంటామో, వాటిని బట్టే మనకి ఏది చెయ్యాలా, ఏది చేయకూడదు, ఏది చేస్తే పాపం అనే విషయం మనకి ఖచ్చితంగా అవగాహన అనేది ఉంటుంది ప్రేమేంద్రుని పిల్లారా. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం పాపంలో ఉంటున్నాము అంటే, మనను బైబిల్‌ని ధ్యానించటం లేదైనా ఉండాలి. లేకపోతే ఒకవేళ ధ్యానించినా దాన్ని మనం అర్థం చేసుకోలేకపోవటమైనా అయ్యుండాలి. ఒకవేళ నిజంగా గనక ఎవరైతే బైబిల్‌ని ధ్యానిస్తూ ఉంటారో, ధ్యానించి దాన్ని అర్థం చేసుకొని ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా పాపం నుంచి విడుదలను పొంది ఉంటారు ప్రేమేంద్రుని పిల్లారా. అంటే పాపంలో ఉండకుండా వాళ్ళు పరిశుద్ధతను కలిగి ఉంటారన్న విషయం మనకి అర్థమవుతుంది. పాపంలో ఉన్నాము అంటే ఖచ్చితంగా మనకు బైబిల్‌ని ధ్యానించటం లేదని, లేకపోతే ధ్యానించినా దాన్ని మనకు అర్థం చేసుకునే అవగాహన అనేది మనం కలిగి ఉండట్లేదన్న విషయం మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రేమేంద్రుని పిల్లారా. కాబట్టి మనం పాపంలో ఉండకుండా ఉండాలంటే దేవుని ఆజ్ఞను మనము అతిక్రమించకూడదు. అలా ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలి అంటే అసలు దేవుడిచ్చిన ఆజ్ఞలేంటి? ఏమి చెయ్యొద్దన్నాడన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలంటే బైబిల్‌ని మనం ఖచ్చితంగా ధ్యానించాలి ప్రేమేంద్రుని కూడా. దాన్ని ధ్యానించి ఒక అవగాహన అనేది మనం తెచ్చుకున్నప్పుడే, ప్రతి దినము దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడే మనకొక అవగాహన అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు మాత్రమే మనకి పాపం నుంచి విడుదలనేది దొరుకుతుంది ప్రేమేంద్రులారా. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా పరిశుద్ధులముగా, నిర్దోషములుగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా మరి భూమి మీదకు పంపించిన మనల్ని తిరిగి అంతే పరిశుద్ధులుగా ఆయన యొద్దకు రావాలనే ఆయన కోరుకుంటున్నాడు ప్రేమేంద్రులారా. అయితే మనము ఈ లోకంలోకి దేవుడు పరిశుద్ధులుగా మనల్ని పంపిస్తే, ఈ లోకంలో పాపంలో మనం మునిగిపోయి ఉన్నాము కనుకనే, ఆ పాపం నుంచి మనకు విడుదల దయచేయాలని చెప్పి, తిరిగి మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేయాలని చెప్పి, ఆయన యొక్క ప్రియకుమారుని రక్తంలో మనకి పాప క్షమాపణ దయచేశాడండి. అలా మరి ఆ రక్తంలో పాప క్షమాపణ పొందిన మనము, మళ్ళా తిరిగి ఆ పాపంలో పడకుండా ఉండాలని చెప్పే అనేకమైన మాటలను బైబిల్ గ్రంథం ద్వారా తిరిగి మనకి దయచేశాడు. మాటలు మనకి ఎందుకు దయచేశారంటే, ఒకసారి పొందిన పాప క్షమాపణ మనం యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనము పొంది ఉన్నాము. పొందిన మరి ఆ పాప క్షమాపణ మరి తిరిగి మళ్ళీ మన పాపంలో ఎక్కడ పడిపోతామో, మళ్ళా పరిశుద్ధతను ఎక్కడ కోల్పోతామో అనే దేవుడు ఈ మాటలను 66 పుస్తకాలను మనకి ఇచ్చి ఉన్నాడండి. ఈ మాటలను ధ్యానించుట ద్వారా, అవగాహన చేసుకునుట ద్వారా మనము పాపంలో జోలికి పోకుండా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది ప్రేమేంద్రుని పిల్లారా. కాబట్టి మనం పాపం చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి బైబిల్ యొక్క అవగాహన, పుస్తకాల యొక్క అవగాహన, దాన్ని ధ్యానం చేయటం అనేది చాలా అవసరం ప్రేమేంద్రుని పిల్లారా. అయితే మనమైతే వీటిని పట్టించుకోకుండా మరి దేవుడిచ్చిన మాటలను మరి వాటిని లెక్క చేయకుండా, వాటిని ఆలోచించకుండా, వాటిని ధ్యానించకుండా మనకు నచ్చినట్లు మనము జీవిస్తూ ఉన్నాం. మనకు నచ్చినట్లుగా మనము పాపము జరిగిస్తూ ఉన్నాం. కాబట్టే దేవుడు హెచ్చరికపు మాటలుగా మనకి కొన్ని మాటలను బైబిల్‌లో తెలియచేశాడు ప్రేమేంద్రుని పిల్లారా. వాటిలో ఒక మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో.
మరణకరము కాని పాపము జరిగించినప్పుడు ఆ సహోదరుని గురించి మీరు వేడుకుంటే అతనికి పాప క్షమాపణ ఉంటుంది. కానీ మరణకరమైన పాపం గురించి వేడుకోవద్దనని చెప్పి దేవుడు తెలియచేస్తాడు. మరి ఇప్పుడు మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం గురించి వివరణలోకి గనక మనం వెళ్ళినట్లయితే ప్రేమేందోన పిల్లారా, మనందరి ఆలోచనల ప్రకారం మనం ఏం ఆలోచిస్తాము అంటే నరహత్య, వ్యభిచారము, మరి దొంగతనము ఇవన్నీ మరణకరమైన పాపాలుగా మనం ఆలోచిస్తుంటాం. మన యొక్క ఆలోచనల ప్రకారము నరహత్య చేయటము, దొంగిలించటము, వ్యభిచరించటము, ఇతరుల సొమ్మును ఆశించటము, మరి ఇతరుల యెడల ప్రేమను కలిగకుండా స్వార్థం కలిగి ఉండటము, ఇవన్నీ మరణకరమైన పాపములుగా మన యొక్క ఆలోచనల ప్రకారం మనము ఆలోచిస్తూ ఉంటాం ప్రేమేందోని పిల్లారా. మరి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అవి కూడా ప్రమాదకరమైన పాపాలే. అవేమి చిన్న పాపాలు కాదు. వాటి వల్ల మన జీవితాలు తలకిందులైపోతూ ఉంటాయి. మన జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. అయితే మరి తెలిసి కానీ, తెలియక కానీ అటువంటి పాపాలు వ్యభిచరించటం, దొంగిలించటం అటువంటి పాపాలు జరిగించి మరి పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు వాటికి పాప క్షమాపణ అనేది దొరుకుతుంది ప్రేమేందోని పిల్లారా. ఉదాహరణకి మనకి పాత నిబంధన గ్రంథంలో దావీదు గారు, సంసోను గారు మరి విషయంలో కూడా దేవుడికి వాళ్ళకి పాప క్షమాపణ దయచేసినట్లే మనకి కనపడుతుంది. అలా అని పాపాలు జరిగించమని ఉద్దేశం కాదు కానీ ప్రేమేందేవుని పిల్లారా, వాటికి పాప క్షమాపణ దొరికే అవకాశం ఉంటుంది. అయితే అంత ఈజీగా వాటికి క్షమాపణ అనేది దొరకదు. మరి దావీదు గారు చేసిన మరి ఆ ఒక్క తప్పు భార్య విషయంలో చేసిన ఒక్క తప్పు వల్ల ఆయన ఎంత బాధను అనుభవించవలసొచ్చిందో, మరి ఆయన ఎన్ని మరి కన్నీళ్లు మరి కార్చవలసొచ్చిందో, ఎంత వేదనకు గురి అవ్వాల్సొచ్చిందో మనకి బైబిల్ గ్రంథంలో చదువుకున్నప్పుడు తెలుస్తుందండి. అంటే ఆయనకి పాప క్షమాపణ దొరికింది కానీ, ఎంతో బాధతో, కన్నీటితో, ఎంతో వేదనతో మరి దేవుని నుంచి శిక్షని మరి పొందిన తరువాత ఆయనకి పాప క్షమాపణ అనేది దొరికింది. అంటే ఈ నరహత్య, దొంగిలించటం, వ్యభిచారము ఇవి ఘోరమైన పాపాలే. అయితే ఒకవేళ మనము మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని ద్వారా వచ్చే మరి కొన్ని శోధనలు, శిక్షలు మనం అనుభవించిన తర్వాత మనం పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు వాటికి పాప క్షమాపణ దొరుకుతుందని చెప్పి దావీదు గారి మరి జీవితం ద్వారా మనకి అర్థమవుతుంది ప్రేమేందుని పిల్లారా. అంటే ఈ మాటలను బట్టి మనం అనుకున్నట్లు ఈ వ్యభిచారము, దొంగతనము ఇవి కాదు ప్రేమేందుని పిల్లారా. మరణకరమైన పాపాలు. ఇంకొకటి ఉన్నది మరణకరమైన పాపాలు. అదేంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఇప్పటి వరకు మనం ఆలోచించిన ఆలోచన ప్రకారము మరణకరము కాని పాపం ఏంటో మనకొక అవగాహన అనేది వచ్చింది ప్రేమేందునుకులారా. అంటే వ్యభిచరించటము, దొంగిలించటము, ఇతరులని ఆశించటము ఇలాంటి తప్పులు జరిగించినప్పుడు మన పాపాలు ఖచ్చితంగా ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీటితో దేవునికి మొరపెట్టి తిరిగి మనం ఆ పాపం జోలికి వెళ్ళకుండా ఉన్నప్పుడు వాటికి పాప క్షమాపణ దొరుకుతుంది. అటువంటి జరిగించిన ఆ విశ్వాసుల గురించి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన అంగీకరించబడుతుందని చెప్పి ఇందాక మనము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చదువుకున్నామండి. అటువంటి సందర్భంలో అంటే జరిగించిన మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు వ్యభిచరించటమో, దొంగిలించటమో ఇలాంటివి పాపాలు జరిగించిన వాళ్ళు తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించినప్పుడు వాళ్ళ గురించి మనం ప్రార్థించినప్పుడు అటువంటి పాపాలకు క్షమాపణ అనేది దొరుకుతుందని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు ప్రేమేంద్రుని పిల్లరా. ఇప్పుడు ముఖ్యంగా మనం మరణకరమైన పాపం విషయానికి వచ్చినట్లయితే మరి ఇప్పటి వరకు మన ఆలోచనల ప్రకారం మనం ఆలోచించినవి మరణకరమైన పాపాలు కాదు. ఇంకొకటి ఉంది. అదేంటనే విషయాన్ని గనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రేమేందోని పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇక్కడ ఒక మాటను తెలియజేస్తున్నాండి. యేసుక్రీస్తు వారి రక్తమును అపవిత్రంగా ఎంచి
కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు. కృపకు మూలమగు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అండి. మనందరికీ తెలుసు పరిశుద్ధాత్మను మరి రకరకాల పేర్లతో మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆదరణకర్త ఆత్మని, సత్యస్వరూపి ఆత్మని, మరి పరిశుద్ధ ఆత్మని, ఇక్కడ కృపకు మూలమగు ఆత్మ అని వ్రాయబడింది. అయితే ఎవరైతే పరిశుద్ధ ఆత్మను తిరస్కరిస్తాడో అది ఎంత గొప్ప పాపము అని చెప్పి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మను తిరస్కరించటం ద్వారా జరిగించే పాపమే మరణకరమైన పాపము. యేసుక్రీస్తు వారి రక్తమును అపవిత్రంగా ఎంచి పరిశుద్ధాత్మ యొక్క మరి హెచ్చరికను మనము తిరస్కరించినట్లయితే ఆ పాపమే అది మరి మరణకరమైన పాపంగా మరి ఎంచబడుతున్నట్లు మనకి ఇక్కడ కనపడుతుంది ప్రేమేందనుకున్నారు. అంటే మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనం పాపాలను ఒప్పుకొని మరి దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపడి దేవుని ఎడల యేసుక్రీస్తు వారి ఎడల విశ్వాసం ఉంచి నమ్మి మనము బాప్తిస్మం పొందుకుంటున్నాము. బాప్తిస్మం పొందుకున్న తర్వాత దేవుడు మనకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి దయచేశాడు ప్రేమేందోని పిల్లారా. ఆ పరిశుద్ధాత్మ వరము యొక్క పనేంటో మనందరికీ తెలుసు. మరి పాప క్షమాపణ పొందాక బాప్తిస్మం తీసుకున్నాక మరి ఇందాక మనం చెప్పుకున్నాము దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తిరిగి తన దగ్గరకు తీసుకోవాలని చెప్పి మరి ఆయన యొక్క కుమారుని యొక్క రక్తంలో మనకి పాప క్షమాపణ దయచేశారు. మరి ఆ పాప క్షమాపణ పొందిన తర్వాత తిరిగి మనం పాపంలో పడకుండా ఉండాలని చెప్పి మరి దేవుడు మనకి వాక్యాల ద్వారా మరి మనకి బైబిల్‌లో వాక్యాలు ఇవ్వటం జరిగిందని చెప్పి మనము చదువుకొని ఉన్నాము. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని కూడా మనకి దయచేశాడు ప్రేమేందనుకులారా. అంటే ఈ దేవుని మాటలు మనం చదువుతున్నా ఒకవేళ ఆ మాటలను మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా వాటిని పట్టించుకోకుండా వాటిని త్రోసివేసి ఎక్కడ మళ్ళీ పాపంలో పడతామేమో అని చెప్పి దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని కూడా మనకి అనుగ్రహించాడు. అంటే మనం పాపంలో పడుతున్నప్పుడు అది మన హృదయానికి ఏం చేస్తుందండి? హెచ్చరిక చేస్తూ ఉంటుంది. మన హృదయం మీద అది హృదయానికి మనకి తెలియచేస్తూ ఉంటుంది. మనకి లోపల గుచ్చుతూ ఉంటుంది. మనం ఒక పాపం చేసినప్పుడు ఇది తప్పు, బైబిల్‌లో ఇది ఇలా ఉంది, దేవుడు ఇలా చేయొద్దన్నాడని చెప్పి అది మనకు ఒక హెచ్చరికని చేస్తూ ఉంటుంది ప్రేమేందుని పిల్లరా. అలా హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు కూడా పరిశుద్ధ ఆత్మను మనం తోసివేసి దాన్ని కనుక మనం తిరస్కరించి మన హృదయాన్ని కాఠిన్యం చేసుకున్నట్లయితే అటువంటి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసిన వాళ్ళు చేసిన పాపాలను బట్టి మనం ప్రార్థన చేసిన ఆ పాపాలుకి క్షమాపణ ఉండదని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు. అంటే మరణకరమైన పాపం ఏది అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరి రక్తాన్ని అపవిత్రం చేయటం. అంతే కదండి. మనము బాప్తిస్మం తీసుకొని మన పాప క్షమాపణకు ఆయన రక్తం ద్వారా మనం పాప క్షమాపణ పొందామని నమ్మి మరి ప్రతి ఆదివారం మనం బలారాధనలో పాల్గొంటూ మరి ఆయన శరీరానికి సాదృశ్యంగా, రక్తానికి సాదృశ్యంగా మనం బలారాధనలో పాల్గొంటూ ఉన్నాము. మరి దాన్ని అపవిత్రం చేసే వారముగా ఉంటూ పరిశుద్ధాత్మ హెచ్చరిక ఇస్తున్నా మన హృదయాన్ని కఠినపరుచుకుంటూ మన పాపాన్ని గనుక మనం ఒప్పుకోకుండా మనకి వాక్యం తెలియజేస్తున్నా, పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నా వాటిని మనం పట్టించుకోకుండా మన పాపాన్ని ఒప్పుకోకుండా మనం క్షమాపణ దేవుని సన్నిధిలో అడగకుండా మరి దేవునికి విధేయత కలిగి ఉండకుండా మనకు నచ్చినట్లు గనక మనం జీవిస్తూ ఉంటే అటువంటి వారి గురించి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదు. అటువంటి వారు చేసే పాపమే మరణకరమైన పాపము. మరణకరమైన పాపం అంటే యేసుక్రీస్తు వారి రక్తాన్ని అపవిత్రపరచటము, పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరికను తిరస్కరించడం ప్రేమేందంటున్నారు. ఇదే మరణకరమైన పాపము. నరహత్య, దొంగిలించటం, వ్యభిచరించటం ఇవి ఘోరమైన పాపాలే కావచ్చు. అయితే ఒకసారి వాటిని చేసిన వాళ్ళు ఎవరైతే ఆ తప్పు చేస్తారో వాళ్ళు ఒప్పుకొని క్షమాపణ మరి కోరి తిరిగి ఆ పాపం జోలికి వెళ్ళకుండా ఉన్నప్పుడు వాళ్ళ గురించి మరి మిగతా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తానని చెప్తున్నాడు. అయితే ఎవరైతే మరి యేసుక్రీస్తు వారి యొక్క మరి బలారాధనలో మరి పాలు పంపులు పొందుతూ ఆయన యొక్క రక్తానికి మరి సాదృశ్యంగా మరి ఆదివారం బలారాధనలో పాల్గొంటూ దాన్ని అపవిత్రపరిచే వారిగా ఉంటూ మరి పరిశుద్ధాత్మ హెచ్చరిక చేస్తున్న దాన్ని తిరస్కరిస్తూ మన హృదయాన్ని కఠినపరుచుకుంటూ మన పాపాలు ఒప్పుకోకుండా మనకు నచ్చినట్లు తిరిగి పాపాలు చేస్తూ ఉంటామో అటువంటి వారి గురించి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన అంగీకరించబడదని చెప్పి తెలియజేస్తున్నాడు. ప్రేమేంద్రుని పిల్లరా, దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి పాపమే మరణకరమైన పాపము. పరిశుద్ధాత్మ హెచ్చరికను తిరస్కరించడం
జీవించటము, మన హృదయాన్ని కఠినపరుచుకోవటము, దేవునికి విధేయత కలిగి ఉండకపోవటమే మరణకరమైన పాపము. అటువంటి వారికి క్షమాపణ ఉండదు ప్రేమిందనుకులారా. దీనికి ఉదాహరణ మనము ఆ చదువుకున్నట్లయితే ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుందండి. ఒకసారి చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూసుకొని ముగించుకుందామండి. 3వ అధ్యాయము 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు కొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వల్ల విసికి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించని చెప్పిరి. ఇక్కడ మరి ఐగుప్తు నుంచి మరి ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపించబడిన ఇశ్రాయేల్ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చేశారంట? హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. మరి మోషే గారి ద్వారా మరి దేవుని గారు ఎన్ని అద్భుత కార్యాలు చూసినా, దేవుడు వాళ్ళకు చేసిన ఎన్ని మేలులు వాళ్ళ కళ్ళ ముందు కనిపించినా వాటిని అంగీకరించకుండా వాళ్ళ హృదయాన్ని ఏం చేశారంటే కఠినపరుచుకున్నారంట. అలా కఠినపరుచుకోవడం వల్లే దేవుడు వాళ్ళకి మరణ శిక్ష విధించడం అనేది జరిగింది. అంటే వాళ్ళ తప్పులు ఒప్పుకోవట్లా, వాళ్ళ క్షమాపణ అడగట్లా, దేవునికి విధేయత చూపించట్లా, చెప్తున్న మాటలకు లోబడట్లా, దేవుని చేసిన మేలును వాళ్ళు గ్రహించకుండా వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటం వల్ల వాళ్ళని దేవుడు మరణ శిక్ష విధించటం అనేది జరిగింది. వాళ్ళని చంపేయటం అనేది జరిగింది ప్రేమేంద్రులారా. ఇక్కడ కూడా అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ అడిగినప్పుడు వాటికి క్షమాపణ అనేది ఉంటుంది. అటువంటి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు అంగీకారపడుతుంది, వాళ్ళకి క్షమాపణ అనేది దొరుకుతుంది. అయితే ఎవరైతే తమ హృదయాన్ని కఠినపరుచుకుంటాడో, పరిశుద్ధాత్మ హెచ్చరిక చేస్తున్నా మరి దాన్ని పట్టించుకోకుండా, దేవునికి విధేయత చూపించకుండా, దేవుని సన్నిధిలో క్షమాపణ అడగకుండా, తమ తప్పులను ఒప్పుకోకుండా వాటిని జరిగిస్తూ ఉంటారో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయొద్దనే, వాళ్ళ గురించి మనల్ని ప్రార్థన చెయ్యొద్దనే దేవుడు చెప్తున్నాడు. మరణకరమైన పాపము జరిగించే వారి గురించి ప్రార్థన చేయొద్దు. ఒకవేళ చేసిన వాళ్ళకి క్షమాపణ ఉండదని చెప్పి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ హెచ్చరికను తోసిపుచ్చేస్తున్నారు, తమ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. అటువంటి వాళ్లకు మరణ శిక్ష విధించబడుతుందని చెప్పి, ఇశ్రాయేలు ఎలాగైతే దేవుడు వాళ్ళని చంపేయడం జరిగిందో వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి, నేడు మనము కూడా మరి కొత్త నిబంధన గ్రంథంలో దయచేసిన కాలంలో ఉన్న మనము కూడా మన హృదయాన్ని పరిశుద్ధాత్మ హెచ్చరికకు లోబరుచుకోకుండా కఠినపరుచుకున్నట్లయితే మనము కూడా మరణకరమైన పాపము జరిగించినట్లే. అంటే మనము పొందే శిక్ష మరణమే. మనకి క్షమాపణ అనేది మరలా పొందము. మన క్షమాపణ అనేది ఉండదు. మనం మరణాన్ని, రెండవ మరణం నుంచి మనం తప్పించుకోవటం అనేది ఉండదు ప్రేమేంద్రులారా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మరణకరమైన పాపం ఏది? మరణకరం కాని పాపం ఏది? మరణకరం కాని పాపం అంటే మనము చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని జోలికి వెళ్లకుండా ప్రార్థన చేసినప్పుడు వాటికి క్షమాపణ అనేది పొందగలుగుతాము. అయితే మనం తప్పులు చేస్తూ ఉన్న పరిశుద్ధాత్మ హెచ్చరిక మనకు తెలియచేస్తూ ఉన్న ఆ హెచ్చరికని త్రోసిపుస్తూ హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దేవునికి విధేయత చూపకుండా, లోబడకుండా ఆ తప్పును జరిగిస్తూ అలాగే వెళుతూ ఉంటాము. హెచ్చరికను త్రోసిపుచ్చి అప్పుడు మనకి మరణం అనేది ఫలిస్తుంది ప్రేమేంద్రులారా. కాబట్టి ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనము హెచ్చరించుకుందాం, పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఒకవేళ పాపం చేస్తున్నప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం ఒకవేళ దాన్ని పట్టించుకోకుండా తోసిపుచ్చేస్తున్నామేమో, ఈ రోజు నుంచైనా మనం జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి మరణకరమైన పాపం మనం జరిగించకుండా పరిశుద్ధాత్మ యొక్క పిలుపును, మన పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరికను మనం వింటూ, మరి వాక్యాన్ని వింటూ వాటి ప్రకారము మనం ముందుకు వెళుతూ ఆత్మీయంగా దినదినము బలపడే వారిగా మనం అందరం ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ
వందనాలు.